సనా వల్ల కొద్ది రోజుల నుంచి వీడియోస్ కొట్టడం అయితే లేదు. తన హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు, వీక్ అయిపోతుంది. ఏమన్నా అంటే టెన్షన్ వల్ల షివర్ అవుతుంది ఎక్కువ. అంటే కొంచెం మధ్యలో సడన్గా లావ్ అయిపోయింది. సడన్గా ఈ టెన్షన్స్ వల్ల అన్ని బీపీ లో అవ్వడం, ఎక్కువ ఆలోచించడం, ఈ బ్రేకప్ సిచ్యువేషన్ వల్ల ఈ పిల్ల ఏంటంటే నైట్లో ఎక్కువ ఫోన్ చేసి ఏడుస్తుంది. చిరాకు అంటే చిరాకు. స్టోరీలు పెడుతుంది, నాతో అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా అంటది, షివర్ అవుతుంది. రీసెంట్లీ కూడా సెలెంట్స్ ఎక్కినాయి. రిషి ఏమన్నాడు అంటే ట్రావెల్స్కి కానీ వాటర్ అన్నిటికీ నేనే మనీ పెట్టుకుంటా, మీకు కార్ కూడా నేను ఇప్పిస్తాను, డ్రైవర్ కూడా నేను ఇప్పిస్తాను, మీరు మంచిగా చేసుకోండి, మీకు నా వల్ల ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ వాడు చేస్తాను. కానీ ట్రావెల్ చేసే అంతా కూడా ఇప్పుడు ఆ పిల్ల మైండ్ సెట్ అలా లేదు, బాగాలేదు. చెప్పు చెప్పినా ఏం చేయకపోతే అంటే ఏం సార్ నాకు అర్థం కానీ నమ్ముకున్న వాళ్ళందరూ పిక్చర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిక్చర్లు ఒకటే దాని మీద ఉండి ఎవరిని మొట్టవుతాం అనుకుంటా, ఎవరిని ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అసలు అన్ని టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? నీకు అర్థమవుతుంది అన్నింటిని టాబ్లెట్లు వేసుకున్నావు, లావ్ అవుతున్నావు. టాబ్లెట్లు వేసుకున్నప్పుడు సరిగ్గా తినవు, మొట్ట ఏం చేయవు, ఎవరిని ఉద్ధరించడానికి? ఎంతమందికి కాదు నా బ్రేకప్ లో మేమందరం మంచిగా ఉన్నామా ఏంటి? సో గైస్ కొద్ది రోజులు అడ్జస్ట్ చేయండి. ఇన్స్టా లేవడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే ఇన్స్టా మీద మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం. బికాస్ దాంట్లో వస్తే కొంచెం పబ్లిక్కి కనిపించినట్టుంటే మా అప్డేట్స్ అన్న దాంట్లోనే వాళ్ళు బాగానే ఉన్నారు అని, మీకు సనాక బాగానే ఉంది పర్లేదు అన్న ఫీలింగ్. అందరు కామెంట్లలో ఏమైంది మీరు అసలు ఆమెను పట్టించుకుంటున్నారా, అసలు ఆమెను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అని అంటున్నారు. ఆమెను పట్టించుకుంటున్నాం, ఆమెనే వింటలేదు అన్నమాట. ఒక డిసిషన్ తీసుకో, రిషితో కూర్చొని మాట్లాడు, రిషి సజెషన్స్ ఇస్తాను. నైట్ కూడా రిషి మాట్లాడిండు, దానికి బ్రేక్ కావాలంటే చెప్పుతాను, తర్వాత నా తరపున ఇంత సపోర్ట్ కావాలి అంత సపోర్ట్ ఇస్తా అన్నాడు. సో గైస్ వెల్కమ్ టు ఇట్స్ మీ గ్రేస్ సనా. సో గైస్ ఒక విషయంతో వచ్చినాం అన్నమాట. నేను వచ్చిన ఎక్స్పెషల్లీ సనా వల్ల కొద్ది రోజుల నుంచి వీడియోస్ కొట్టడం అయితే లేదు. తన హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు, వీక్ అయిపోతుంది. ఏమన్నా అంటే టెన్షన్ వల్ల షివర్ అవుతుంది ఎక్కువ. అంటే కొంచెం మధ్యలో సడన్గా లావ్ అయిపోయింది. సడన్గా ఈ టెన్షన్స్ వల్ల అన్ని బీపీ లో అవ్వడం, ఎక్కువ ఆలోచించడం, ఈ బ్రేకప్ సిచ్యువేషన్ వల్ల అన్నిటి వల్ల చాలా అంటే చాలా వీక్ అయిపోయింది ఆ పిల్ల. రీసెంట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడాలి, అంతకు ముందున్నప్పుడు లావ్ ఉంది ఒప్పుకుంటా, కానీ ఈ మధ్యకాలంలో ఇంకెక్కువ సరిగ్గా తినక నైట్ 4-5 వరకు నిద్రపోక ఆలోచించుకుంటా ఏడ్చుకుంటా చిరాకు. అంటే మాకు చిరాకే అనిపిస్తుంది, కానీ ఆ పిల్ల ఉన్న సిచ్యువేషన్లో ఆ పిల్లని చూస్తే మాత్రం అందరికీ బాధ అవుతుంది. రిషి అంటే నా సజెషన్ ఏంటంటే కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నామంటే, అప్పటికి రిషి నేను చెప్పిన లాస్ట్ వీడియోలో, రిషి నన్ను కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నాను, నన్ను తీసుకో అన్న, నువ్వు కూడా చాలా ఇదైపోయావు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు కదా, నేను చూసుకుంటా, నువ్వు కొద్ది రోజులు బ్రేక్ తీసుకో, ఇంటికి నీకు మెయింటెనెన్స్ అంతా చూసుకోండి. నిన్న నైట్ కూడా నాతో అదే మాట్లాడి రిషి, సనకు కూడా ఒక మాట చెప్పు, ఇన్స్టాగ్రామ్ లేపుకునేది ఉంటే కొద్ది రోజులు ఇన్స్టా మీద పడండి, మీ వల్ల అవుతలేదు, మీకు ఎవరు సపోర్ట్ లేరు, నేను దిగాల్సిన టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీతో ఖచ్చితంగా ఉంటా అని వాడు మాట ఇచ్చిండు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు పండు వీళ్ళని ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటంటే లిటరల్ చెప్తున్నా వాళ్ళకి భయం లేదు, తప్ప వాళ్ళకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మాకు ఏంటంటే యూట్యూబ్ మీద పడేసరికి ఇప్పుడు అజయ్తో మేము చేయలేము, అంటే సిచ్యువేషన్స్ వాడు కొంచెం దూరంగా ఉంటుండు. అప్పుడప్పుడు వెళ్ళి చెయ్యొచ్చు, కొట్టొచ్చు. అజయ్కి నాకు ప్రియకి మంచి బాండ్ ఉంటుంది, ఆ విషయం అందరికీ తెలుసు. బట్ నేను అంత దూరం వెళ్తలేము, అందరితో సరిగా నేను ఏదో హాయ్ బాయ్ అన్నట్టే ఉంటున్నా. ఇంకా సనా వచ్చేసరికి మేమిద్దరం ఇక్కడ ఇద్దరం అయిపోయేసరికి ఈ పిల్లని సరిగ్గా నేను మెయింటైన్ చేయలేకపోతున్నా, సరిగ్గా పిల్లని కలవలేకపోతున్నా. ఈ పిల్ల ఏంటంటే నైట్లో ఎక్కువ ఫోన్ చేసి ఏడుస్తుంది. చిరాకు అంటే చిరాకు. స్టోరీలు పెడుతుంది, నాతో అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా అంటది, షివర్ అవుతుంది. రీసెంట్లీ కూడా సెలెంట్స్ ఎక్కినాయి. నేనేమంటున్నా ఒక 2 months 3 months బ్రేక్ తీసుకుందాం, లేకపోతే కనీసం 1 month అయినా బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత వీడియోలు కొడదాము అని చెప్పిన. పిలిచిన వస్తున్నా అని చెప్పింది, కూర్చోబెట్టి వద్దు సనా కొంచెం బ్రేక్ తీసుకో, కావాలంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది, ఛానల్ని వాళ్ళకి హైరిద్దాం, వాళ్ళు చేస్తారు, మనం వెనకాల నుంచి నడిపిద్దాం. ఇన్ని రోజులు మనం చేసినాం కదా. రిషి ఏమన్నాడు అంటే ట్రావెల్స్కి కానీ వాటర్ అన్నిటికీ నేనే మనీ పెట్టుకుంటా, మీకు కార్ కూడా నేను ఇప్పిస్తాను, డ్రైవర్ కూడా నేను ఇప్పిస్తాను, మీరు మంచిగా చేసుకోండి, మీకు నా వల్ల ఎంత హెల్ప్ అయితే అంత హెల్ప్ వాడు చేస్తాను. కానీ ట్రావెల్ చేసే అంతా కూడా ఇప్పుడు ఆ పిల్ల మైండ్ సెట్ అలా లేదు, బాగాలేదు.
ఒకసారి కూర్చొని మాట్లాడతా. వచ్చేసి చెప్పు చెప్పు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ లైఫ్? నువ్వు నీకు నమ్ముకున్నందుకు మమ్మల్ని మొట్టగొడుతున్నావు కావాలని చెప్పు. చెప్పినా ఏం చేయలేదు. ఏం చేయకపోతే అంటే ఏం సార్ నాకు అర్థం కానీ, నమ్ముకున్న వాళ్ళందరూ పిక్చర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిక్చర్లు ఒకటే దాని మీద ఉండి ఎవరిని మొట్టగొడదాం అనుకుంటా, ఎవరిని ఇచ్చేద్దాం అనుకుంటున్నావు? నీకు తెలియదా మౌనిక ఎట్లా నడుస్తుంది సిచ్యువేషన్స్? కొన్ని రోజులు ఆపేస్తా, 2-3 months. నేను ఏమనుకుంటున్నా అంటే కొన్ని రోజులు ఆపేసి కావాలంటే మీరు చేయండి నా ఛానల్లో, ఛానల్ ఇస్తాను మీకు, అంటే ఎవరైనా అమ్మాయినా పెట్టి తెచ్చిద్దామని ఆలోచిస్తున్నాను. సరే నువ్వు ఇట్లా అయిపోయి ఇట్లా ఇది చేస్తే మీ ఇంట్లో ఏమనుకుంటారు, ఎవరిని బ్లేమ్ చేస్తారు మీ ఇంట్లో? నీకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్. చూస్తున్నావు నేను టాబ్లెట్లు వేసుకుంటున్నా. అసలు అన్ని టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? నీకు అర్థమవుతుంది అన్నింటిని టాబ్లెట్లు వేసుకున్నావు, లావ్ అవుతున్నావు. ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు నువ్వు సరిగ్గా తినావో మొట్ట ఏం చేయవు, ఎవరిని ఉద్ధరించడానికి? ఎంతమందికి కావాలి నా బ్రేకప్ లో? మేమందరం మంచిగా ఉన్నామా ఏంటి? అట్లా కాదే, బాగాలేదు కదా. ఏం చేయాలి ఇప్పుడు? నాకైనా ఇంట్రెస్ట్ కూడా లేదు వీడియోస్ మీద. కొన్ని మంత్స్ ఆపేస్తా. డోర్ ఇట్లా ఆపెట్టు అనుకోవడం. నా బర్త్డే వరకు ఆపేసి నీ బర్త్డే వరకు కాసానా మనం చూసేటోళ్ళు కానీ వీడియోలు ఉండకపోతే ఏమైంది 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 నీకు పెళ్ళి అయిపోయిందేమో అనుకుంటారు అందరు. నాకెందుకు పెళ్ళి అయింది చూస్తురు కదా, ఇన్స్టాలో పోస్టులు అవుతున్నా బాగానే ఉన్నా కానీ ఇప్పుడు 2 days నుంచి చాలా అదైపోయింది సిచ్యువేషన్. 5 days ఏమో అవుతుంది వీడియో అప్లోడ్ దాకా కూడా. నువ్వే చూస్తున్నావు హాస్పిటల్ పిచ్చప్పు దానిలాగా ఏడ్చుకుంటా తుడుచుకుంటా ఏంది ఎన్ని రోజులు ఉంటావు? వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు బాగున్నారంటే అవి ఉండాలి, మరి తప్పదు. వద్దు అనుకున్నప్పుడు అందరు మంచిగా ఉంటేనే బెటర్. ఒక్కదాని మీద సఫర్ అవుతే మేము తీసుకోలేము సార్, నాకు గుర్తుపెట్టుకొని మా ఉండు. నువ్వు అయితే నీ పరంగా నేనైతే నిన్ను అట్లా వదలలేకపోతున్నా, అట్లా చూడలేకపోతున్నా నీ పరంగా. అందుకోసమే కొన్ని డేస్ యూట్యూబ్ ఆపేస్తాం, కొన్ని రోజులు ఆఫ్లైన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. 1 month కావాలంటే నేనే రెస్ట్ తీసుకో, మళ్ళీ 1 month తర్వాత రీబ్యాక్ చేద్దాం, కొత్త వాళ్ళని హైర్ చేసుకుందాం. మళ్ళీ గేమ్ షో అనుకున్నాం కదా, దాని మీద కూడా వర్క్ చేయాలి. ఆ గేమ్ షో మీద వర్క్ కూర్చుంటే మనకు కూడా కొంచెం మైండ్ మారుతుంది, మనం కూడా కొంచెం బాగుంటామని నా ఫీలింగ్. సో గైస్ కొద్ది రోజులు అడ్జస్ట్ చేయండి. ఇన్స్టా లేపడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే ఇన్స్టా మీద మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం. బికాస్ దాంట్లో వస్తే కొంచెం పబ్లిక్కి కనిపించినట్టుంటే మా అప్డేట్స్ అన్న దాంట్లోనే వాళ్ళు బాగానే ఉన్నారు అని, మీకు సనాక బాగానే ఉంది పర్లేదు అన్న ఫీలింగ్. అందరు కామెంట్లలో ఏమైంది మీరు అసలు ఆమెను పట్టించుకుంటుర్రా, అసలు ఆమెను పట్టించుకునేటోళ్ళు ఉన్నారా అని అంటున్నారు. ఆమెను పట్టించుకుంటున్నాం, ఆమెనే వింటలేదన్నమాట. కొన్ని రోజులు ఆపేస్తా గైస్, వీడియోస్ చేయను. మేబీ ఎప్పుడు 2 months గ్యాప్ తీసుకోమనుకుంటున్నా. 2 months తీసుకొని అప్పటికి నా ఛానల్ వేరే 1 month చాలా ఎక్కువ సమయం. ఒకవేళ నేను 1 month లో క్యూర్ అయితే ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అసలు నువ్వేం కాలే, నువ్వు ఎక్కువ థింక్ చేస్తున్నావు. నేను థింక్ చేస్తున్నా కాబట్టి ఏం వర్క్ చేయలేకపోతున్నానే. నువ్వు అసలు ఫస్ట్ టాబ్లెట్స్ అన్నీ వేసుకోవడం మానేసానా? దానివల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది. అన్ని టాబ్లెట్స్ ఎవరైనా వేసుకుంటారా? నీకు ఏజ్ అయింది, నువ్వు చేసే పనిలేసానా? మరి ఏం చేయాలి చెప్పు మనకి, ఏదో ఒకటి చేయాలి కదా. సరే ఏజ్ ఎంత చెప్పు ఒకసారి. ఎంతో అంతలే, ఎంత అంతగానే ఏజ్ చెప్పు ఒకసారి పబ్లిక్కి. నాకు చెట్టులు వచ్చేస్తున్నాయి, తిని వస్తుంది ఒక తరపు నుంచి. సో గైస్ ఇది మ్యాటర్. నాకైతే ఆమెకు చెప్పి నేను అలసిపోయినా. నాలో కూడా అయితే నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా డీయాక్టివేట్ చేసేద్దాం అనుకున్నా కొన్ని రోజుల వరకు. ఆ ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూడలేక కూడా, కానీ ఎందుకు ఫ్యాన్స్ నడ్ చేయడం అని చెప్పి ఉంచిన ఇన్స్టా కూడా. కొన్ని రోజులు ఆఫ్లైన్ వెళ్ళిపోతా, నువ్వు పండు అందరినీ కలిసి వీడియోస్. నేనేంలే ఇన్స్టా చేసుకుందాం, ఇన్స్టా అన్నా చేస్తే బెటర్. ఒక డిసిషన్ తీసుకో, రిషితో కూర్చొని మాట్లాడి, రిషి సజెషన్స్ ఇస్తాను. నైట్ కూడా రిషి మాట్లాడిండు, దానికి బ్రేక్ కావాలంటే చెప్తాను. తర్వాత నా తరఫున ఇంత సపోర్ట్ కావాలి అంత సపోర్ట్ ఇస్తా అన్నాడు. సో గైస్ ఇది మ్యాటర్. మా వరకు అయితే ఇంత అప్డేట్. ఈ పిల్లలతో ఎక్కువ మాట్లాడి ఇప్పుడు చూసుకుంటాం మళ్ళీ ఒక వీక్ అయిపోవడం వద్దు. నెక్స్ట్ ఒకవేళ వీడియోలు చేస్తాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మాత్రమే అప్డేట్లో ఉంటాం. సో గైస్ వీడియో నచ్చకుండా లైక్ చేయండి. ఇలా కొద్ది రోజులు బ్రేక్ కాబట్టి బాయ్ అందరికీ. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల చాలా మంచి లైఫ్ లీడ్ చేసినాం, చాలా మంచిగా ఉన్నాం. ఎస్పెషల్లీ రిషి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూసుకున్నాం, ఇప్పటికి కూడా చూసుకుంటున్నావు. ఇప్పటికీ మా వెనకాల ఉన్నావు, మా వెనకాల నుంచి నడిపిస్తున్నావు. ఎవరున్నా ఎవరు వద్దన్నా ఉండద్దు, ఏదైనా వాట్ ఎవర్ ఎలాంటిది ఇష్యూ వచ్చినా నువ్వు ఉన్నావు. అండ్ మావాడు లిటరలీ ఏదన్నా సరే మేము బాగానే ఉంటాం మా వరకు. సో అంటిల్ దెన్ బాయ్.